హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్ అండ్ వెల్కమ్ టు డే 3. ఈరోజు అయితే డే 3 ఆల్రెడీ డే 1, డే 2 వీడియోస్ అయితే ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా చూడలేకపోతే ముందు అది చూసేయండి. అవి చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అర్థమైంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్. సో నేను డే 3 పోస్ట్ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను. వీడియో ఎడిటింగ్ మాత్రమే వాళ్ళు చేశాను. సో కాలేజ్కి వెళ్తున్నాను కాబట్టి టైం కుదరక ఇంకా ఈవినింగ్ వచ్చినాక ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసి అప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. అది టైం అవుతుంది. సో రోజు ఎంతవరకు అయిందనేది ఆ డే నేను ఎంతవరకు అయితే గీస్తానో ఆ ఎండ్ ఆఫ్ ద డే నేను అదైతే పోస్ట్ పెడతాను. వెంటనే అయిపోయిన వెంటనే ఆ రోజు వరకు కంప్లీట్ అయింది డే 3 అని పోస్ట్ అయితే పెడతాను. సో అంతవరకే వీడియోలో అయితే వచ్చింది మీకు. సో ఆల్రెడీ ఇది ఏంటంటే ఇంకా కొంచెం క్లిప్ ఉండాలి, 1/2 అవర్ క్లిప్పు. అది నేను చూసుకోలేదు, స్టోరేజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పేసి పోయింది మధ్యలో. క్లిప్ 1/2 అవర్ ఎగిరిపోయింది. నేను ఇంకా రికార్డ్ అవుతుందని చూసుకుంటే అవ్వలేదు. యాక్చువల్లీ నా ఫోన్ రికార్డింగ్ టైము 27 మినిట్స్ అయింది వీడియో రికార్డ్ కంటిన్యూస్గా. ఆ తర్వాత ఆఫ్ అయింది, మళ్ళీ నేను రికార్డ్ చేయాలి. అయితే నేను క్లిక్ చేశాను, అది వెంటనే ఒక 10 సెకండ్స్ వరకు ఉండి మళ్ళీ స్టోరేజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పి వచ్చేసింది. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ ఇవన్నీ రికార్డింగ్ది నేను డిలీట్ చేయలేదు. మామూలుగా ఏం చేస్తానంటే రికార్డింగ్ చేసిన తర్వాత ఎడిటింగ్ అయ్యి అప్లోడ్ చేసిన తర్వాత నేను ఆ ఒరిజినల్ ఫుటేజ్ ఏదైతే ఉందో రా ఫుటేజ్ అది డిలీట్ చేస్తాను, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ కొత్త వీడియోస్ కోసమని. సో అవి నేను డిలీట్ చేయడం మర్చిపోయి మళ్ళీ ఆపేసి డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసరికి లేట్ అయింది. సో అందుకని ఒక 1/2 అవర్ క్లిప్ దాకా మళ్ళీ ఎగిరిపోయింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ గీయలేంగా అది. మళ్ళీ చెరిపితే అలానే వచ్చిద్దని నమ్మకం కూడా లేదు. సో అందుకని చెప్పేసి ఆ 1/2 అవర్ క్లిప్ వరకు స్కిప్ చేసేసి మళ్ళీ చేశాను. మళ్ళీ అంటే ఆ తర్వాత కంటిన్యూ చేశాను ఆ తర్వాత నుంచి. సో వీడియో ఎంతవరకు వచ్చిందో చూసేయండి. నేను అక్కడక్కడైతే గ్రాఫైట్ పౌడర్ అయితే యూస్ చేశాను. అది ఏం లేదు, జస్ట్ పెన్సిల్ రబ్ చేస్తే వచ్చిన పౌడర్నే యూస్ చేశాను స్మూత్ బ్లెండింగ్ కోసం. అది మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి, ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నా మర్చిపోతున్నా. మన ఛానల్లో సబ్స్క్రైబర్ కంటే నాట్ సబ్స్క్రైబర్ మెంబర్సే ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కావాలంటే చూసుకోండి. ఎంత లాంగ్స్ చూసుకున్నా కూడా నాకు నాట్ సబ్స్క్రైబర్ కౌంటే ఎక్కువ వస్తుంది, 82% ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు మంచి కంటెంట్ అయితే వచ్చింది ఖచ్చితంగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీకు కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మంచి మంచి వీడియోస్ ఇస్తున్నా కదా, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అండ్ అలాగే నా ఛానల్ అయితే డ్రాయింగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు నేర్చుకోకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తెలుగులో మంచి మంచి కంటెంట్తో వస్తున్నాను మీ ముందుకి. అండ్ అలాగే కొత్తగా కూడా చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా ఛానల్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వద్దు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్ని వీడియోస్ చూస్తే మాత్రం అది అంటే కొంచెం మోటివేషన్ ఉండాలి కదా ఎవరికైనా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరు డైరెక్ట్ నాకు చెప్పలేరు కదా, డైరెక్ట్ మోటివేషన్ ఇవ్వలేరు కదా. సో అలా అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ కౌంట్ పెరిగే కొద్దీ నాకు కాన్ఫిడెన్స్ అండ్ అలాగే మోటివేషన్గా కూడా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ నేనైతే పౌడర్ అయితే యూస్ చేశాను, తొందరగా కవర్ చేయొచ్చని. అండ్ అలాగే గ్రాఫైట్ పౌడర్ యూస్ చేస్తున్నప్పుడు మనకు డార్క్నెస్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. సపోజ్ 2B పెన్సిల్ మనం పెన్సిల్తో గీసి బ్లెండ్ చేసేటప్పుడు వచ్చిన డార్క్నెస్ కంటే
ఆ పౌడర్ యూజ్ చేసినప్పుడు బ్లెండ్ చేస్తే వచ్చే డార్క్నెస్ ఎక్కువ. అండ్ అలాగే అది పేపర్ మొత్తం స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు నార్మల్గా పెన్సిల్తో గీసి బ్లెండ్ చేసి చూడండి. అండ్ అలాగే పెన్సిల్ని బ్లేడ్తో రబ్ చేస్తే మీకు పౌడర్ వచ్చింది కదా, దాన్ని బ్లెండ్ చేసి చూడండి. మీకు స్మూత్గా అండ్ కొంచెం డార్క్గా కూడా వచ్చింది. టూ బీ అనే కాదు, ఏ పెన్సిల్ అయినా సరే పెన్సిల్తో డైరెక్ట్ గీసి బ్లెండింగ్ చేసిన దానికంటే పౌడర్తో బ్లెండింగ్ చేసిన దానికి ఎక్కువ వచ్చింది డార్క్నెస్ అనేది. ఒకసారి మీకు వీలుంటే చెక్ చేయండి. నాకు ఇది షేడింగ్ చేస్తున్నా ఇప్పుడే తెలిసింది నాకు కూడా షేడింగ్ చేస్తున్నప్పుడు. అండ్ అలాగే నా దగ్గర ఎరేజర్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఎరేజర్, దాంట్లో బ్యాటరీలు అయిపోయినాయి. అది కొనుక్కురావాలి. అందుకే ఇక్కడ కొంచెం అయితే డిలే అవుతుంది. లేదంటే ఫేసే ముందు అంటే గడ్డం కూడా ఉంది కదా, అదే ముందు షేడింగ్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇవాళ తీసుకొచ్చేస్తాను ఖచ్చితంగా. డే 4లో మీకు అయితే ఉంటుంది. అది లేకపోయేసరికి కొంచెం డిలే అయింది. అది కూడా ఒక కారణం అనే చెప్పాలి. అంటే ఫేస్ షేడింగ్ వరకు ముందు అయిపోయేది గడ్డంతో కలిపి. సో కాకపోతే అది పెన్సిల్ సారీ బ్యాటరీస్ లేకపోవడం వల్ల ఆగిపోయింది. నేను మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చూస్తే బ్యాటరీస్ అయిపోయినాయి. తెచ్చుకుందాం అంటే కుదరలేదు. బయటకు వెళ్తున్నా కానీ మర్చిపోతున్నాను. సో ఇవాళ అయితే ఖచ్చితంగా తెస్తాను. డే 4లో అయితే ఖచ్చితంగా వచ్చేసింది. సో ఇంకా ఏమన్నా ఉంటే వీడియోలో చెప్తాను. మీరైతే వీడియో చూడండి. నార్మల్గా మా పేపర్ మీద గీసేటప్పుడు ఏంటంటే మనకు వీలుగా పేపర్ని తిప్పేస్తాం. కానీ ఇది మొత్తం సెట్ చేశా కదా, పేపర్ కూడా అంటించేసాను టేప్ వేసి కదలకుండా. సో అందుకని నేనే తిరగాల్సి వస్తుంది. అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఇంకా తప్పదు. ఎందుకంటే ఇది కరెక్ట్గా పెట్టుకున్నా, వీడియోలో రికార్డ్ అయ్యేలా కరెక్ట్గా పెట్టుకున్నా. అండ్ అలాగే కదిలించినప్పటి నుంచి మళ్ళీ డిఫరెన్స్ వచ్చేసింది. సో అందుకని ఏం కదలకుండా ఉండడానికి టేప్ వేసాను. సో మళ్ళీ తీసానంటే మళ్ళీ అంత పెద్దది తిప్పాలన్నా షేడింగ్ చేయాలన్నా సరే కష్టం. కాబట్టి నేనే తిరుగుతున్నా అటు ఇటు, ఇటు వీలుంటే అటు. ఒక టిష్యూ పేపర్ అయితే అయిపోయింది. ఇంకో టిష్యూ పేపర్ తీసుకున్నా మళ్ళీ. అసలైతే ఈ వీడియో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రావాల్సిన వీడియో మధ్యలో ఆ క్లిప్లు ఎగిరిపోయేసరికి 12 మినిట్స్ వరకే వచ్చింది.
సో మీరు డ్రాయింగ్ ఏసేటప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ డ్రాయింగ్ అయినా సరే చిన్నదవని, పెద్దదవని, పెయింటింగ్ అవ్వని, పెన్సిల్ షేడింగ్ అవ్వని, ఏదైనా గానీ మీరు మీ 100% ఎఫర్ట్స్ ఇచ్చారా లేదా మాత్రమే చూడాలి. రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, దేంట్లో బెటర్ అవ్వాలనేది తెలిసిద్ది. మీరు మీ 100% ఇచ్చినా సరే బొమ్మ కరెక్ట్‌గా రావట్లేదు అంటే, మీరింకా నేర్చుకోవాల్సిందుంది అని అర్థం. సో మీరేంటంటే మెయిన్ మీ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టండి. టైం లేట్ అయినా పర్లేదు. మీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టి చేస్తేనే మీ ఎంత డ్రాయింగ్ అయితే వచ్చిందనేది తెలిసిద్ది. మీరు సరిగ్గా చేయకుండా బొమ్మ రాలేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టి చేసినాక రాలేదంటే మీరు ఇంకా నేర్చుకోవాలని అర్థం. మీకు బాగా వచ్చిందంటే మీరు ఇంకా కొత్త కొత్తవి కూడా నేర్చుకోవచ్చని. అంతేగాని మీరు జస్ట్ అలా ఏదో గీసామంటే గీసామనేసి నాకు కరెక్ట్ రావట్లేదంటే మాత్రం కుదరదు. మీ ఎఫర్ట్స్ మీరు 100% ఇస్తే రిజల్ట్స్‌ని బట్టి మీరు ఏది ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు అర్థమైద్ది. లేదంటే మీరు కరెక్ట్‌గా చేయకపోతే మీకు కరెక్ట్‌గా తెలీదు. మీరు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, దేంట్లో మీకు తగ్గుతుంది, ఎక్కడ మీకు మైనస్ అవుతుందనేది తెలియాలంటే మీరు మీ 100% ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో, ఈ మాట అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. డ్రాయింగ్ గీసేటప్పుడు ఇది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. మీరు మీ 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారా లేదా? లేట్ అయినా పర్లే, ఎంత లేట్ అయినా పర్లే. కానీ మీరు డ్రాయింగ్ కోసం పెట్టే ఎఫర్ట్స్ మీకు తెలుస్తది గదా! ఎంత అదే నా పొటెన్షియల్ ఎంత అనేది అది ఫుల్‌గా యూజ్ చేస్తున్నానా లేదా అనేది మీకు తెలిసిద్ది. సో, మీరు మీ 100% అయితే యూజ్ చేయండి. రిజల్ట్స్ గురించి తర్వాత. ముందు మీ పని మీరు కరెక్ట్‌గా చేస్తే రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మీరింకా ఇంప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కడ మైనస్ అవుతుందనేది చూసుకోవచ్చు. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ ఈ డే 3 వీడియో అయితే ఇంతే. అండ్ అలాగే డే 4 వీడియోలో వచ్చేసి నెక్స్ట్ రేపటి రోజున చూడండి. ఆ వీడియో గనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే కామెంట్ చేయండి. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే చూసారు కదా సబ్స్క్రైబర్స్ కౌంటు నాకు చూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో, మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు మంచి మంచి కంటెంట్ వచ్చిద్ది. నాకు మోటివేషన్ వచ్చిద్ది. సో, బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.